చందమామ మహాభారతం 5వ భాగం. దుర్యోధనాదుల జననం. అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజులలో పరాశర మహర్షికి కృష్ణద్వైపాయనుణ్ణి కన్న వృత్తాంతం చెప్పి, అతను నా కొడుకు, గొప్ప తపస్సు చేసినవాడు, వేదాలను విభజించినవాడు, అతని ద్వారా భరతవంశాన్ని నిలబెట్టుదాం అన్నది. అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు వచ్చి, అమ్మా, నన్నెందుకు తలుచుకున్నావు అని అడిగాడు. సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. వ్యాసుడు సమ్మతించాడు. తర్వాత సత్యవతి అంబికను ఆ రాత్రి అలంకరించుకుని పడుకోమని, ఆమె వద్దకు ఆమె బావ వస్తాడని, అతనికి సంతానం కని వంశం నిలబెట్టమని చెప్పింది. బావ అంటే భీష్ముడే కాబోలునని అంబిక అనుకున్నది. కాని ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడి గడ్డము, నల్లని ఆకారము, ఎర్రని కళ్ళు చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకున్నది. ఆమె వ్యాసుణ్ణి అంతకు పూర్వం చూసి ఉండలేదు. ఆమె కళ్ళు మూసుకున్న దోషం చేత ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయ్యాడు. ఇది చూసి సత్యవతి హతాసురాలై మళ్లీ వ్యాసుణ్ణి తలుచుకున్నది. ఈసారి ఆమె అంబాలికతో, ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు, అతని ద్వారా ఒక ఉత్తముడైన కొడుకును కనివంశం నిలబెట్టు అన్నది. ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి కళ్ళు మూసుకోలేదు కాని వెలవెలపోయింది. దాని ఫలితంగా తెల్లని శరీరంతో పాండుడు పుట్టాడు. సత్యవతికి తృప్తి కలగలేదు. ఆమె మరొకసారి అంబికను హెచ్చరిస్తూ, ఈ సారైనా మునికి తగిన కొడుకును కను అన్నది. కాని వ్యాసుణ్ణి తలుచుకుంటే కంపరం పుట్టుకొచ్చి ఆమె ఆ రాత్రి తన దాసీని తన పడక గదిలో ఉంచింది. ఆ దాసీ ద్వారా వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు పెరిగి పెద్దవారవుతుంటే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగానూ ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్టు రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు, వేదవేదాంగాలు, నీతిశాస్త్రాలు నేర్పించాడు. వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు. కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురిలోనూ ఒకరికి రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, విదురుడు దాసిపుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి రాజ్యాభిషేకం చేశాడు. కుర్రవాళ్లకు వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. వాళ్లకు తగిన కన్యలు ఎక్కడ ఉన్నారా అని భీష్ముడు ఆలోచించాడు. గాంధార రాజైన సుబలుడికి గాంధారి అనే కూతురున్నది. ఆమె తనకు 9 కొడుకులు కలిగేటట్టుగా శివుడి వల్ల వరం పొందినట్టు తెలిసింది. భీష్ముడు కొందరు బ్రాహ్మణులను సుబలుడి దగ్గరికి పంపి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయమని అడిగించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్పదనుకుని సుబలుడు ఒప్పుకున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డివాడని తెలియగానే గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకుని తాను కూడా గుడ్డిదిగా ఉండిపోవ నిశ్చయించింది. ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత శకుని భీష్ముడిచ్చిన సత్కారాలన్నీ పొంది గాంధారిని హస్తినాపురంలో వదిలి తాను స్వదేశానికి తిరిగిపోయాడు. ఇక పాండురాజుకు వివాహం కావలసి ఉన్నది. భీష్ముడికి కుంతి అనే యాదవ కన్యను గురించి తెలియవచ్చింది. యాదవ ప్రముఖులలో ఒకడైన శూరుడనేవాడు వసుదేవుడి తండ్రి. ఆయనకు పృథ అనే కూతురున్నది. శూరుడి మేనత్త కొడుకు కుంతిభోజుడనే వాడికి పిల్లలు లేకపోగా అతను ఈ పృథను తన కూతురుగా పెంచుకున్నాడు. కుంతిభోజుడి ఇంటికి వచ్చేపోయేవారికి అందరికీ పృథ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది. అలాగే ఒకసారి దూర్వాసుడు వచ్చి ఆమె చేసిన సత్కారాలకు సంతోషించి ఆమెకు ఒక మంత్రం చెప్పి, అమ్మాయి, ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించావంటే నువ్వు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు ఒక గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు అని చెప్పాడు. ముని మాట నిజమో కాదో చూద్దామని ఆ కుంతి ఒకనాడు సూర్యుణ్ణి మనసులో పెట్టుకుని మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె కొడుకును కోరలేదు. అయినా సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు. సకాలంలో ఆమెకు కవచకుండలాలు గల కొడుకు పుట్టాడు. ఏం చేయాలో తెలియక వాణ్ణి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఒక తెప్పకు కట్టి నదీ ప్రవాహంలో వదిలింది. అది ఒక సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెలో చిన్న సూర్యుడిలాంటి పిల్లవాడుండటం గమనించి ఆ పిల్లవాణ్ణి తన భార్య అయిన రాధ అనే ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ కుర్రవాణ్ణి పెంచింది. అతనే కర్ణుడు. అది జరిగాక కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి పాండుడు కూడా వెళ్లాడు. కురువంశంలో పుట్టి ఎంతో అందంగానూ వైభవపేతుడుగానూ కనిపించిన పాండుడి మెడలో కుంతి వరమాల వేసింది. కుంతిభోజుడు ఆ ఇద్దరికీ ఘనంగా పెళ్లిచేసి అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు. కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటైంది. అందులో కుంతి పాండులు సమస్త సుఖాలు అనుభవించసాగారు. పాండుడికి మరొక భార్యను కూడా పెళ్లి చేయాలని భీష్ముడు నిశ్చయించాడు. మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలున్నది. భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధానికి బయలుదేరి వెళ్లాడు. శల్యుడు భీష్ముడికి ఎదురువచ్చి స్వాగతం తెలిపి తీసుకుపోయి ఆయన వచ్చిన పని అడిగాడు. నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు భీష్ముడు. అంతకంటే నాకైనా కావలసినదేమున్నది? అయితే కన్యాశుల్కం పుచ్చుకోవటం మా వంశాచారం
కన్యాశుల్కం ఇచ్చి మా చెల్లెలిని తీసుకుపోయి మీ అల్లుడికి వివాహం చేసుకోండి అన్నాడు శల్యుడు. వంశాచారాలను పాటించక తప్పదు గనుక భీష్ముడు మద్రరాజుకు బంగారము, రత్నాభరణాలు, వస్త్రవాహనాలు పుష్కలంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురానికి తెచ్చి ఒక శుభముహూర్తాన పాండురాజుకి ఇచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన 2 భార్యలతోనూ సుఖంగా కాలం గడపసాగాడు. భార్యలతో 1 నెలపాటు సుఖంగా గడిపిన తర్వాత పాండురాజుకు దిగ్విజయం చేయాలన్న కోరిక కలిగింది. అతను చతురంగ బలాలను సమకూర్చుకుని ప్రయాణభేరి మోగించి భీష్ముడు మొదలైన వారికి, బ్రాహ్మణులకు మొక్కి మొదటగా దశార్ణ దేశాలను జయించాడు. తర్వాత మగధ దేశం మీద దండెత్తి మగధ రాజును చంపాడు. మగధ, కాశీ, పుండ్ర మొదలైన దేశాలు జయించి అంతులేని కానుకలను, కప్పాలను పుచ్చుకుని పాండురాజు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురువచ్చి గొప్పగా సన్మానించారు. పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి, సత్యవతికి, విదురుడికి, తమ తల్లులకు పంచాడు. అందరూ సంతోషించారు. ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధాలు చేశాడు. తర్వాత పాండురాజు తన 2 భార్యలను వెంటబెట్టుకుని విహారం చేయటానికి హిమవత్ ప్రాంతంలోని అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ అతను చాలా కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడు విదురుడికి దేవకుడనే రాజు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడి ఇంటికి వ్యాసుడు చాలా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయనకు సకలోపచారాలు చేసి సంతోషపెట్టింది. వ్యాసుడు ఆమెను వరం ఏదన్నా కోరుకోమన్నాడు. గాంధారి తన భర్తకు తీసిపోని కొడుకులను 100 మందిని కోరింది. తర్వాత కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది. ఆమె 2 ఏళ్లపాటు గర్భాన్ని మోసింది. ఈలోపుగానే కుంతికి యుధిష్ఠిరుడు పుట్టినట్టు వార్త వచ్చింది. వ్యాసుడు వరమిచ్చినా కూడా తనకింకా ప్రసవం కాలేదని బాధపడి గాంధారి తన భర్తతోనైనా సంప్రదించకుండా తన గర్భాన్ని గట్టిగా కొట్టుకున్నది. అందువల్ల ఆమెకు గర్భస్రావమైంది. 2 ఏళ్లు కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండాలను ఆమె పారేద్దామనుకున్నది. ధృతరాష్ట్రుణ్ణి చూడవచ్చిన వ్యాసుడికి ఈ సంగతి తెలిసింది. ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ఆయన గాంధారిని అడిగాడు. గాంధారి ఏడుస్తూ, మీరు నాకు 9 కొడుకులు కలిగేటట్టు వరమిచ్చారు. నేను 2 ఏళ్లు గర్భవతిగా ఉండి కూడా పిల్లలను కనలేదు. అంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్లు తెలిసింది. ఆ విచారంతో నా పొట్టను నేనే కొట్టుకుని గర్భస్రావం చేసుకున్నాను. మీ వరం మాట ఏమోగాని ఈ గర్భం అలా ముక్కలు చెక్కలైంది అన్నది. నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు అంటూ వ్యాసుడు గాంధారి గర్భం నుంచి పడిన మాంసఖండాలను 100 చక్కగా చన్నీట కడిగించి ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నేతికుండలో పెట్టించసాగాడు. అప్పుడు గాంధారి ఆయనతో, ఈ 100 ఖండాలు 9 పిల్లలవుతారు కాబోలు. వారితోబాటు ఒక ఆడపిల్ల కూడా కలిగేటట్టు అనుగ్రహించండి. దౌహిత్రుల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అన్నది. ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు. స్రావమైన గర్భాన్ని 101 ముక్క చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు వెళ్లిపోయాడు. తర్వాత 1 సంవత్సరం గడిచేసరికి ఒక కుండ నుంచి మొదటి పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక దుశ్శకునాలు కనబడ్డాయి. వాటిని చూసి ధృతరాష్ట్రుడు భయపడి భీష్ముణ్ణి, విదురుణ్ణి, మంత్రులను, పురోహితులను పిలిపించి, ఇదివరకే మా వంశంలో యుధిష్ఠిరుడు పుట్టాడు గదా, ఇప్పుడు పుట్టినవాడికి రాజ్యార్హత ఉంటుందా? కొంచెం ఆలోచించి చెప్పండి అని అడిగాడు. దానికి వాళ్ళు, మహారాజా, వీడు పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీడు వంశనాశకుడు. వీణ్ణి వదిలేయండి. 100 మంది కొడుకులలో ఒకడు లేకపోతేనేం అని అన్నారు. విదురుడు కూడా అదే చెప్పాడు. కాని పుత్రప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినిపించుకోలేదు. ఆ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు పుట్టాడు. తర్వాత క్రమంగా దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలుగా గల కొడుకులు, దుశ్శల అనే కూతురు పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చేయటానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య స్త్రీని చేరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన ఏడే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుత్సుడనే వాణ్ణి కన్నది. ధృతరాష్ట్రుడు తన కొడుకులకందరికీ రాజోచిత విద్యలు నేర్పించి వారికందరికీ తగిన కన్యలను తెచ్చి వైభవంగా పెళ్లిళ్లు కూడా చేశాడు. చందమామ మహాభారతం 5వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.